ఈరోజు వీకెండ్ కమెంట్స్ రాసినటువంటి ఆ వారాంతపు పలుకులైన ఎవరైతే ఉన్నారో, ఆ వారాంతపు పలుకులైన బాధ, ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, అసంతృప్తి ఇవన్నీ కలగలిపి ఈరోజు వీకెండ్ కమెంట్స్ కనుక చూస్తే, అయ్యయ్యో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎన్నికలకు 80 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. సో రాజకీయంగా మీ పని అక్కడికి అయిపోయినట్లే. మరి నెక్స్ట్ ఏమో నారా లోకేష్ నాయకత్వం, ఆయనేమో ఇప్పటి వరకు నాయకుడిగా నిరూపించుకున్నట్లు లేదు. యువగలం పాదయాత్ర చేసినంత మాత్రాన ఆయన ఏం ప్రజానాయకుడు అని చెప్పి అనలేము. ఆయన ఇప్పటి వరకు నిరూపించుకున్నది కూడా ఏం లేదు. నిరూపించుకోవడానికి ఏదైనా మంత్రిత్వ శాఖ అయినా మంచిది ఇచ్చారా అంటే అది ఇవ్వలేదు. ఆయన ఏమన్నా కనుక ఆయన మంత్రిత్వ శాఖని ఏం చేసినా అంతా మీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. తదుపరి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఆయనే కదా. మరి ఆయన నాయకత్వం అయితే మీరేమో మరిసెట్లాగా ఆ మరిసెట్టి నీడని ఆయన ఉండిపోతే ఆయన ఎదిగేది ఎప్పుడు? కానీ తెలుగుదేశం పార్టీకి మంచి లీడర్షిప్ లేకుండా, మంచి భవిష్యత్తు లేకపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? చంద్రబాబు మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాము, టీడీపీని నమ్ముకొని మేము ఉన్నాము, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఆయన ఆక్రోశం, ఆవేదన, ఆక్రందన అయితే కనిపించింది నాకు సీరియస్లీ. అండ్ వీటన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గానే అన్నారులేండి, ఒక చేతగాని నాయకుడిగా, చేతగాని ముఖ్యమంత్రిగా అయితే ఆయన చెప్పేశారు క్లియర్ కట్గా. ఏంది పదే 2047 అంటారు, ఆ పదం ప్రస్తావించలేదు. బట్ జవహర్లాల్ నెహ్రూ గారు 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళిక అని 5 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టుకొని పాలించుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలా బాగా. అందుకే అన్ని సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో విజన్ అని చెప్పి విజన్ 2047 అంటే ఎవరికి అవసరం ఎవరు నమ్ముతారు? ఏంది అదంతా? ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, అప్పుడేం చేస్తారు, ఎవరికి కావాలి అని చెప్పి అంటూ ఎలాంటి అంటే చంద్రబాబు గారు గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో పర్యటించి మీరు సత్యం రామలింగరాజు అంత ఎత్తి ఎదగాలి అని చెప్పి ఇంతకుముందు చెప్పుకుంటూ పోయారు. వాళ్ళకి పిచ్చిరేసిపోయేది, వాళ్ళకి తిండి నీళ్ళు ఎట్లా కావాలో మాట్లాడాలి, కానీ మీరు సత్యం రామలింగరాజు అంత ఎత్తి ఎదగాలని చెప్పి చెప్పుకుంటూ పోయారు. అందుకే ఓడగొట్టేశారు 2004 అప్పుడు కూడా, అందుకే ఓడగొట్టేశారు అని మొత్తం ఖరాకండి. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి కావండి అంటే అమరావతి అంటారు. అంత అమరావతి గురించి మాట్లాడితే చుట్టుపక్కల వేరే ప్రాంతాల ప్రజలకు ఒక అసంతృప్తి రాదా? వాళ్ళలో ఒక అభద్రత అనేది నెలకొనదా? పదే అదే మాట్లాడుకుంటూ పోవడం ఏంది అంటున్నారు. అదే మాట్లాడుకుంటూ పోవడం ఏంది? ముఖ్యమంత్రిగా తను తీసుకునే నిర్ణయాలు ఎవరిని సాటిస్ఫై చేస్తున్నాయని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలుగానే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎమ్మెల్యేలన్నా కాస్త భయపడేవాళ్ళు, ఈయనను చూసి ఎవరూ భయపడతలేరు. బరి తెగించే వాళ్ళను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంత అచేతనంగా ఎందుకున్నారో అర్థం కావట్లేదు. కడప విమానాశ్రయం పనులు మాకే కావాలి అని ఎమ్మెల్యే అండదండలతో ఆ మేనేజర్నే కిడ్నాప్ చేసినా కూడా చంద్రబాబు ఏం చేసుకోలేకపోయారు. అన్నీ ఆయనే రాసుకుంటూ ఇచ్చారు, ఏం చేసుకోలేకపోయారు. మరి ఇంత బలహీనంగా ఉన్నారా? ఒక నాయకుడిగానే అట్లే ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా కూడా అట్లనే ఉన్నారు అని చెప్పి నారా లోకేష్ మీద పాజిటివ్గా రాయలే. ఆయన ఇంకా నాయకుడిగా నిరూపించుకోవాలి. వాళ్ళ కొడుకు అవకాశం ఇస్తే ఈయన ఉన్నట్లే ఓకే, లేదు అంటే తర్వాత లోకేష్ పరిస్థితి ఏంది, టీడీపీ పరిస్థితి అర్థం కావట్లే. అటు జనసేన పార్టీ అధ్యక్షుడేమో చిన్నగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఆయనను తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా తీసుకొని వస్తుంది. ఆయన త్వరలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకొని అక్కడి నుంచి తప్పుకోవచ్చు. రాష్ట్రంలో కూడా వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల వరకు కలిసి ఉంటారని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు? చంద్రబాబును బీజేపీ నమ్మడం లేదు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆయన బలమైన ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది. ఆయన ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నారని కూడా రాశారు. బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ జనసేన అధ్యక్షుడిగా కాపు ఓటు బ్యాంకు ఉంది. ఇంకేదో మిగిలిన దగ్గర ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 29 ఎన్నికలు వస్తే జగను, లోకేష్, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు ఇలా ముగ్గురు చుట్టే తిరుగుతాయి. మరేమో ఆ జనసేన పార్టీకి వెనకల బీజేపీ ఎగదొస్తుంది. జగన్ తనున్నారు, తనకంటూ సొంత పార్టీ ఉంది, తనకంటూ ఒక పట్టుంది. మరి గల ఎటు లోకేషే, వాళ్ళతో పోటీ పడగలుగుతారా? తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోగలుగుతుందా అని చెప్పి
పాపం ఆక్రంద నాగేంద్ర ఏదుంటే అంత గట్టిగా కక్కేశారు. ఏది కంట్రోల్ చేయలేకున్నారు అంటున్నారు. అలివి మాలిన బరితెగింపులు ఉన్నాయంటున్నారు. విచ్చలివిడితనం ఉందంటున్నారు. మరి ఇవన్నీ ఏం చేయాలంటే మళ్ళీ సచ్చు సలహా ఇచ్చారు. జగన్ చుట్టూ వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని కంట్రోల్ చేయండి అని. ఇది ఒక సచ్చు సలహా, చెత్త సలహా. పాలించడం చేత కాకపోతే ఓవర్కమ్ చేసుకోవాలి. ఎదుటి మీద కేసులు పెట్టు, వాళ్ళని బలంగా కాకుండా చేయి, వాళ్ళని శిక్షించు, వాళ్ళని హింసించు. ఇదేం సచ్చు సలహా వేస్తారు? ఇది ఒక సచ్చు సలహా, చెత్త సలహా, పనికిమాలిన సలహా. అండ్ సరే, బై డిఫాల్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఇంకా బై డిఫాల్ట్గా కక్కుతారు కాబట్టి ఆయన మీద కక్కుతూనే చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రిగాను చేత కాకుండా ఉన్నారు, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేత కాకుండా ఉన్నారు అని డైరెక్ట్గా ఆయన వీకెండ్ కామెంట్స్ రాసేయడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నిజంగానే ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇందులో చాలా సబ్జెక్టు మనం మాట్లాడుకున్నది. నారా లోకేష్ నాయకత్వానికి డెఫినెట్లీ జనసేన అధ్యక్షుడి ఆ పార్టీ నుండి, జనసేన పార్టీ నుండి ఒక అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి. జనసేన బలపడుతుందంటే టీడీపీ బలహీన పడుతుంది అని దాని అర్థం. మరి ఆ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు వీళ్ళని కూడా మాట్లాడుకున్నాం మనం. ఆ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు అని. అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఏం సంతృప్తిగానే లేవని రాసుకుంటూ వచ్చారు కదా. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి అన్న చంద్రబాబు గారు రాజకీయంగా ఇంకా అయిపోయింది కదా, నెక్స్ట్ ఎన్నికల వరకు అంతే కదా, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. మరి ఎవరు ఈయన నమ్మి పెట్టుబడులు పెట్టారు కానీ ఎక్కడొస్తారు, రాలేకున్నారు అని రాశారు. మొత్తం అన్ని అంశాలను బట్ ఒక ఏ మాట కామాట ఫ్యాక్ట్ ఇది. ఫ్యాక్ట్. ఇప్పుడు సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలి, ఇది అది వాళ్ళు ఇవంతా పక్కన పెడితే మనం చాలాసార్లు చెప్పాం, పట్టే కోల్పోయినారు చంద్రబాబు గారు. ఒక ముఖ్యమంత్రిగా తాను తీసుకునే నిర్ణయాలను ఎవరు పెద్ద పట్టించుకోవట్లే. వాళ్ళ పార్టీ వాళ్ళు అసలు దేకట్లే. ఒక్కరిని కంట్రోల్ చేయలేకున్నారు. అరాచకం చేయకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కేరే చేయట్లేదు. నారా లోకేష్ గారినేమో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీ నుంచి కాసింత కంట్రోల్ చేసే ప్రయత్నం, వేరే దగ్గర వేలు పెట్టకుండా, సో ఆయన ఎదగనీయకుండా చేసి నారా లోకేష్ని అంతవరకే పరిమితం చేసి, చంద్రబాబు గారి నుండి జనసేన అధ్యక్షుడేమో ఒక మంచి యాక్సెస్ పెట్టుకొని కేవలం చంద్రబాబు గారిని మాత్రం పొగుడుతూ లోకేష్కి అవకాశాలను తగ్గించేసుకొని ఈ జనసేన అధ్యక్షుడు బీజేపీ అండతో ఎదుగుదామని, అందులో భాగంగానే ఏ విధమైన మత రాజకీయాల వైపు వెళ్తూ ఉన్నాడు ఆయన కూడా మనకు అర్థమవుతుంది కదా. సో దట్ టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే ప్రయత్నం. ఈరోజు ఈ వారాంత పలుకులను మొత్తుకున్నది అదే ఎవరికైనా అర్థమవుతుంది. మరి చంద్రబాబు గారికి అర్థం కాదని అర్థం అవుతుంది, కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనం అంతవరకే పరిమితం అయ్యాం, ఏం చేయలేకున్నారు చంద్రబాబు సార్ అని. వారంతా పలుకులైనేమో అసలు చేత కాకుండా తయారైపోయాడు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు.